ప్రభుత్వము ప్రొద్దుటూరు నియోజకవర్గంపై అంటే వైసీపీ అభ్యర్థులైన ఎమ్మెల్యేలైన మీపై అంటే రాష్ట్రంలో ప్రతి చోట ఇదే జరుగుతోందని అంటున్నారు మీరు. ప్రత్యేకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంపై చూపిస్తున్న వివక్షతపై మీరు అసెంబ్లీలో ఏమైనా గలవిప్పారా? చాలాసార్లు మాట్లాడాను నేను. ప్రొద్దుటూరుకు సంబంధించి ప్రధానమైన సమస్యలు ఒకటి మంచినీటి సమస్య. మంచినీటి సమస్య ఒకటి. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మంచినీళ్ళ సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడినా. దోమలు ప్రధానమైంది. పారిశుద్ధ్యం మీద మాట్లాడినా. మూడవది ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మాట్లాడినా. ఈ 3 అంశాలపైన కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడినా. కానీ వాళ్లకు దున్నపోతు మీద వానవనే సంధానం ఉంది. దున్నపోతు చర్మాన్ని కప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిసార్లు చెప్పినా మా ఆడవాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు నీళ్ల కోసము అని చెప్పితే కూడా కనికరం లేదు. దోమల వాతబడి మా పిల్లలు మా బిడ్డలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోయినారు అని ఫోటోలు చూపించిన నేను మా బిడ్డలై. అయినా ఇలా కనికరం లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేదానికి మీరు చర్యలు తీసుకోండి లేదు. చేస్తాం మా పార్టీలోకి వస్తే. ఇది వీళ్ళు చెప్పే మాటలు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మంచి చర్య కాదు చంద్రబాబు నాయుడు అని కూడా మేము చెప్తాను. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తాగునీటి కష్టాలతో బాధపడుతున్న మహిళల్ని చూసి కానీ, ట్రాఫిక్ సమస్యలు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ట్రాఫిక్లు ఇరుక్కున్న సమయంలో కానీ, రోడ్ల పరిస్థితి కానీ చూసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా నేనేమీ చేయలేకపోతున్నానే అని బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయంటారా? మంచినీళ్ళ సమస్యకు బాధపడి నేను నా సొంత డబ్బులతో 7 వాటర్ ట్యాంకులు పెట్టి నేను దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళకు మంచినీళ్ళు అందించిన నేను. 7 ట్యాంకర్లు పెట్టి బాడుగ ట్యాంకర్లు 7 పెట్టి మంచినీళ్ళ సమస్య ఉండే ప్రాంతాలకు కంటిన్యూస్గా నీళ్లు అందించే కార్యక్రమం సమ్మర్లో చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా కానీ సొంత నిధులతో చేస్తూనే ఉన్నాం. ప్రతి దఫాకు 30 లక్షలు 20 లక్షలు 40 లక్షలు ఖర్చు అయితేనే ఉంది. అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో మా పిల్లలు క్రీడాకారులు తయారయ్యే దానికోసం మా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే మైదానం లేక పెద్ద మైదానం మాకుండేదని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే నా సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు పెట్టి క్రీడా మైదానం తయారు చేసినాం. ముస్లిం సోదరుల కోసం ఈద్గా కావాలంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే 30 to 40 lakhs పెట్టి ఈద్గా కట్టించినాం. ఒక కళ్యాణ మండపాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం పేదల కోసం ఉచితంగా. కళ్యాణ మండపాన్ని ఉచితంగా. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా మీరు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ దొరుకుతుందంటారు? ఎన్ని సెకండ్లకు జరుగుతుందని అడగాలి మీరు. ఎన్ని రోజులకు కాదు. మన ఇప్పటివరకు పార్టీని వీడిన జలీల్ ఖాన్ కావచ్చు, అత్తా చాంద్ బాషా కావచ్చు, మిగతా ఎమ్మెల్యేతో ఒక అధినాయకుడిని కలవాలంటే మాకు 3 నుంచి 4 రోజులు పడుతుంది. అదే చంద్రబాబు నాయుడిని కలవాలంటే మాకు నిమిషాల్లో కలుస్తున్నాం. అందుకే మేము పార్టీని వీడాల్సి వచ్చింది అంటున్నారు. ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ ద్వారా గెలిచి ఎవరి ద్వారా అయితే నువ్వు అధికారంలోకి హోదాను గౌరవాన్ని ఏ ప్రజల ద్వారా అయితే నువ్వు పొందినావో ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని నట్టి నడేట్లు ముంచి అమ్మడిపోయిన ఈ వెధవలు చెప్పే మాటలు నిజమా? ఈ వెధవలకు మాటకు విలువ ఉందే? అబద్ధం, పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి అంత పొలైట్, అంత మంచి మిత్రుడు, అంత మంచి నాయకుడు రాజశేఖర రెడ్డి కూడా కాదు. రాజశేఖర రెడ్డి 365 రోజుల్లో 200 రోజులు 150 రోజుల్లో ప్రజల మధ్యలో ఉన్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు 300 రోజులు ప్రజల మధ్యలో ఉన్నాడు. 43 సంవత్సరాల వయసు ఆయనకు. వయసులో ఉన్నాడు. భార్యను బిడ్డలను వదిలేసి ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడాలంటే మాట్లాడతాం మీ ముందర. 5 గంటలు జర్నీ చేస్తే ఇంటికి పోతాం. కలిసి ఆయనతో భోంచేస్తాం. కలిసి లోటస్ ఫోన్లో ఆయన ఇంట్లో కలిసి భోంచేసి మా రాజకీయమైన కారణాలు మా కుటుంబ విషయాలు అన్నీ కూడా మాట్లాడుకొని రాగలుగుతాం. ఆయనతో మేము కలవడానికి అపాయింట్మెంట్ అవసరం లేదన్న. ఇది నిజం. మేమెవరూ అపాయింట్మెంట్ అడగాల్సిన అవసరం లేదు. కేఎన్ఆర్ ఉంటాడు, ఆయన పిఏ. హైదరాబాద్కి మేము వచ్చి ఫోన్ చేయడమే అంతే. కేఎన్ఆర్ హైదరాబాద్కి వచ్చినాం, సార్ ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఎస్ ఓకే ఉండమను. పోవడం, మా సార్తో మాట్లాడడం, రావడం. ఆయన పిఏ కేఎన్ఆర్ కూడా రాత్రి 10 అయితే ఫోన్ ఆఫ్ చేస్తాడు, ఫోన్ కూడా ఎత్తాడు. అన్నీ అబద్ధాలన్నా. ఏమైంది? నేనే అబద్ధాలు. మాకు అసలు ఆ సమస్య లేదు. మేము ఆయనతో కలిసి మేము ఎప్పుడు మా లీడర్తో మేము మాట్లాడినా ఆల్మోస్ట్ ఎక్కువ సందర్భాలలో రాత్రిపూట మేము భోజనం టైంలోనే పోతాం. కలిసి ఆయన ఇంట్లో భోజనం చేస్తాం. ఆయన మాతో పాటు కలిసి కూర్చొని ప్రేమగా ఆయన మాకు వడ్డించి మాతో మాట్లాడతాడు. ఈ కూర వేసుకో, ఆ కూర వేసుకో, ఇద్దీను అద్దీను అని చెప్పి ఆయన ప్రేమగా మాతో మాట్లాడి 1 గంట సేపు మేము డైనింగ్ టేబుల్ మీద ఉంటాం. అన్నం తినేది 2 నిమిషాలు అయితే గంట సేపు మాట్లాడుకుంటా. ఎట్లా ఇల్లు మాట్లాడతారు ఈ మాటలన్నీ? పచ్చి అబద్ధాలు. ఇప్పుడు పోతే కూడా 5 గంటలకు ఆయన కలవచ్చు నేను. అబద్ధం. మంచి లీడర్. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.